మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలా తెలియదు కానీ ఏంటి సార్? ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఏపీ మార్టే బోర్డు చైర్మన్ శ్రీ రామచంద్ర సత్యనారాయణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వాని వచ్చేసరికి సబ్సిడీ కింద డ్రోన్ ఇస్తున్నారు సార్. అది కాస్ట్ వచ్చేసరికి 9.8 పడుతుంది సార్. అందులో ఫార్మర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 4.9 సార్. 4,90,000 సార్. 2 lakhs కదా అంటే ఎన్ని రోజులు వస్తాయి? బెనిఫిషియల్ కంట్రిబ్యూషన్ 2 lakhs వస్తుంది. 2 lakhs సార్. 2 lakhs వస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది. 2 lakhs బెనిఫిట్ కంట్రిబ్యూషన్. మనం 10 days తర్వాత మనకు మొత్తం టోటల్ సబ్సిడీ మొత్తం రూపే కదా రూపే కానీ త్రూ అవుట్ ఇండియా ఎక్కడే ఇతను డ్రోన్ పైలట్ టోటల్ డిపార్ట్మెంట్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తారు. సర్వీస్ ఛార్జెస్ కింద అంటే టీమ్ మన గ్రూప్ కూడా చేస్తారు. అలా మొబైల్ చేయండి ఏం లోపల మేడం గారు ముందు ఓకే అక్కడ చేద్దాం. అందరు ఇచ్చుకోండి బ్రదర్. వెనక్కి రా బ్రదర్. మొబైల్ ఉన్నప్పుడు మేము పర్లేదు పర్లేదు తీసుకోండి. రామల్ అన్న పక్కన తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. బాగుంది. ఓకే సార్. బాగా వచ్చింది. హలో మంత్రి గారు ఒకసారి 10 నిమిషాల్లో చేస్తా ఉండాలి. ఓకే సార్. అంతే అన్న దూరంగా ఉన్నాను. స్ప్రే చేయాలంటే
వాటర్ అయిపోయింది కదా, కొన్ని మాన్యువల్ కొడితే మిషన్ ఆగిపోతుంది సార్. వాటర్ అయిపోయింది కదా, మళ్ళీ మనం తీసేసుకొని వచ్చి తింపేసుకొని మళ్ళీ స్ప్రే చేస్తే అక్కడ నుంచి మళ్ళీ స్ప్రే చేసుకుంటూ వస్తాం. ఓకే 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 వస్తున్నాం వస్తున్నాం. బ్రదర్ కొంచెం ముందుకు రమ్మన్నా మంత్రి గారు. మంత్రి గారు కొంచెం ముందుకు రండి మంత్రి గారు. బ్రదర్ నువ్వు వెనక్కి రమ్మా. బ్రదర్ కొంచెం వెనక్కి రావాలి నువ్వు. ఆయన లేదు కదా మనకి రైతులకు కావాల్సిన పనిముట్లు కానీ తర్వాత ముఖ్యంగా ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనకి వ్యవసాయ పనిముట్లు డ్రోన్లు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి మన డిఓ శ్రీనివాస గారిని శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారికి అందరూ పెద్దలకి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ పెద్దలకి రైతు సోదరులకి సోదరిమణులకి ఉన్నామండి. ముఖ్యంగా రైతులకి మంచి దిగుబడి తీసుకురావాలంటే ముఖ్యంగా 3 ఇన్పుట్స్ అవసరం. ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా ఫస్ట్ది విత్తనాలు. రైతులకు అందుబాటులోకి వచ్చినట్లయితే రైతులు మంచి దిగుబడి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనకున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ బడ్జెట్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా రైతులకి చాలా వరకు వ్యక్తిగత పరికరాలు కావాలనేది డిమాండ్ ఉంది, కానీ ఇవ్వలేకపోయారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందుగా రైతులకి యంత్ర పరికరాలు అందించాలా అన్న ఒకే ఒక ఉద్దేశంతో 100 కోట్లు కేటాయించి మనకి ఈ యంత్ర పరికరాలు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. దీంతో గత సంవత్సరం ఉన్నటువంటి బడ్జెట్ని మనం వాడుకోవడానికి ఆ యంత్ర పరికరాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సన్నకారు రైతులు, అది కూడా ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉండే జిల్లా కాబట్టి మనకి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని అడగడం వల్ల 2.98 crores నుంచి 3.98 crores మనకి ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చేదానికి ఇతర జిల్లాల్లో వాడుకోకున్న బడ్జెట్ని కూడా మన జిల్లాకి డైవర్షన్ చేసి మనకి ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈ యంత్ర పరికరాలు అంటే మనం సాగుకి పనికొచ్చేటటువంటి అన్ని రకాల యంత్ర పరికరాలన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది, రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సాగు చేసేటప్పుడు మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, అంటే అకాల వర్షాలు కురిసినప్పుడు మనం ఎరువు కానీ పురుగు మందులు కానీ స్ప్రే చేయడం చాలా కష్టంగా కూడుకుంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ డ్రోన్తో మనం స్ప్రేయింగ్ చేయొచ్చు, పిచికారీ చేసుకోవచ్చు, మన పంటల్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా కూలీల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి మనం 800 నుంచి 1000 రూపాయలు మన కూలీతో మనం ఈ స్ప్రేయింగ్ చేయించే బదులు అదే మనం డ్రోన్తో చేయించుకున్నట్లయితే సింపుల్గా 400 నుంచి 500 రూపాయలకి మనం ఎకరాకి కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకొని ఈ టెక్నాలజీని అన్ని విధాలుగా వ్యవసాయంలో ఉపయోగించుకోవాలని ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయంలో విరివిగా వాడాలన్న ఉద్దేశంతో మన జిల్లాకి ముఖ్యంగా మనకి 38 మండలాలు ఉన్నప్పటికీ 41 డ్రోన్స్ మనకి శాంక్షన్ చేయడం జరిగింది సార్. దాంట్లో కూడా మన జిల్లాలో అన్ని మండలాలకి మనం ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయించాం. కొన్ని చోట్ల ఆల్రెడీ డబ్బులు కూడా కట్టడం జరిగింది. త్రిపురాంతకంలో ఒక గ్రూప్ వాళ్ళు డబ్బులు కట్టారు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ టంగుటూరులో మనం గౌరవ మన మినిస్టర్ గారి చేతుల మీదుగా డ్రోన్ని ఆ గ్రూప్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు
ఈ వ్యవసాయంలో వచ్చినటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనం తెలుసుకొని వీటిని ఉపయోగించుకొని మంచి నాణ్యమైన దిగుబడుల్ని తీసుకురావాలని నేను కోరుకుంటూ సంక్షేమ శాఖ మంత్రులు మన మంత్రివర్యులు ముఖ్యంగా ఈ గ్రామస్తులందరికీ కూడా అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో ఇప్పుడు మనం సాంకేతికంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఏమైనా మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా యాంత్రీకరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయం కానివ్వండి, లేకపోతే ఏ పనులైనా కూడా తిరుపతి గారికి ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మంత్రివర్యులు సాంఘిక శాఖ మంత్రి శ్రీ శ్రీ బాలరాజేంద్ర స్వామి గారికి, విచ్చేసిన పెద్దల జేడీ గారికి, అలాగే తమ్ముడు మాజీ సర్పంచ్ బెల్లం జయబాబు గారికి, మండల పరిషత్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సామజీ కుమార్ గారికి, పెద్దల పూజలు బెల్ల వెంకటేశ్వర గారికి, మన గ్రామ సర్పంచ్ గారికి, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే గ్రామస్తులకు అందరికీ కూడా మా శుభాభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ అందరినీ పార్టిసిపేట్ చేసినందుకు ముందుగా మన వ్యవసాయ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ డ్రోన్ సంబంధించి మీరందరూ కూడా అర్థం చేశారో లేదో, ఒక డ్రోన్ వచ్చేసి ఒక రోజులో ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 20 ఎకరాలు మనం పిచికారీ చేసినందుకు అవకాశం ఉంది. అలాగే డ్రోన్ని కానీ మళ్ళా ఛార్జ్ చేసుకుంటే అట్లీస్ట్ 2 times ఛార్జ్ చేసుకోవచ్చు. 40 ఎకరాలు ఒక్కసారిగా మనం ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు. అలాగే మనం పిచికారీ చేసుకుంటూ వెళ్తే మన గ్రామంలో ఉన్న ఒక 1000 ఎకరాలని సుమారు 10-15 రోజుల్లో కంప్లీట్ చేసేందుకు అవకాశం ఉంది. ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చంద్రబాబు గారు వీటిని ఆధునీకరణ చేసి మొన్న మనకి ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్ పెడితే ఏంటంటే ఇదంతా డ్రోన్స్ సంబంధించిన దేశంలో ఎక్కడెక్కడ ఏ టైపు డ్రోన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక సమాచారం తీసుకొచ్చి అందరినీ ఒక డ్రోన్ పెట్టి ఈ డ్రోన్స్ అని చూస్తే అందరూ దేశం మొత్తం కూడా చంద్రబాబు గారు చూడటం జరిగిపోయింది. ఏంటంటే డ్రోన్స్ వల్ల ఇంత ఉపయోగం ఉందని ఇప్పుడు చూస్తే మనం దాని తర్వాత చూస్తే మొన్న ఈ పాకిస్తాన్ మనకు యుద్ధం జరిగినప్పుడు డ్రోన్స్ అటాక్ చేయడం జరుగుతుంది. అంటే ఎంత లేటెస్ట్ టెక్నాలజీ మనం వాడుతున్నాం అనేది మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఖర్చు ఎక్కువైపోయింది, కూలీలు పెరిగిపోయినాయి. అందువల్ల మనం ఈ లేటెస్ట్ సాంకేతిక దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సబ్సిడీతోటి మంచి నాణ్యమైన వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూస్తే గొర్రెతట్లు కానివ్వండి, అలాగే మన నాగేళ్ళు కానివ్వండి, అన్నీ కూడా మన 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా రైతులకి సంబంధించి వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, అలాగే విత్తనాలు, ఎరువులు అన్ని కూడా సబ్సిడీలు ఇవ్వడం, అలాగే ఈ క్రాప్ కూడా మనం రెగ్యులర్ గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా మీరు ఒకసారి గుర్తుంచుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ గ్రామస్తులందరూ కూడా ఎప్పుడు కూడా మన ప్రభుత్వానికి ఆదుకుంటూ ముందుంటారు. మా మండలంలోనే ఒక రకంగా చెప్పాలంటే నాయుడుపాలెం, కాటుపాలెం, చోటుపాలెం ఈ 3 విలేజ్లు చూస్తే కాంపిటీషన్ ఉంటుంది. ఈ 3 కూడా మా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ముందుండి నడిపించే పరిస్థితి. అలాగే ఈ గ్రామం తరఫున ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా ఈసారి మంత్రివర్గ గారు తప్పనిసరిగా వీటిని కంప్లీట్ చేసి మేము రాబోయే రోజుల్లో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుంటామని ఈ సభకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం సమావేశాన్ని ధన్యవాదాలు చేసుకుని సెలవు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ తోటి వ్యవసాయం ఉంటే ఈ రోజుల్లో వ్యవసాయం చేయటం అంటే ఖర్చులతోనే ఎక్కువ మనకి భారం పడిపోతుంది. ఖర్చులు లెక్క చూసుకుంటే లాస్ట్కి వచ్చేటప్పుడు వ్యవసాయంలో ఏం మిగలటం లేదు. ఈ రకమైన పరిస్థితుల్లో ఖర్చులు ఎలా తగ్గాలా అనే ఆలోచనతోటే ఈ టెక్నాలజీ అంతా తీసుకురావటం జరిగింది. ఈరోజు సూర్యరెడ్డిపాలెంలో అబ్బాయి ముందుకొచ్చి ఈ డ్రోన్ తీసుకొని దీన్ని ఇక్కడ ప్రారంభం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో చాలా ముందుకుంటే ఎప్పుడైనా సరే అట్లాంటి భవిష్యత్తును ఆలోచించి చేసే నాయకుడు కాబట్టి ఇటువంటివన్నీ రావటం జరుగుతుంది. ముఖ్యంగా మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే పోయినసారి మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ట్రాక్టర్లు ఇచ్చారు.
అందరూ ట్రాక్టర్లు ఇచ్చారన్నారు. కానీ మంత్రి గారు ఆలోచించి ఒక ట్రాక్టర్ కొంటే ఒక ట్రాక్టర్ ఫ్రీగా ఇచ్చి అట్లా ఒక రైతు బెనిఫిషరీ ఇద్దరికి మార్చి ఆ రోజు రైతులు ఎక్కువ మందికి ట్రాక్టర్లు వచ్చేది చేశారు. అంటే ఒక మంచి ఆలోచన చేసి ప్రజలకు ఎలా మేలు జరుగుద్దో అని ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళటమే చాలా గొప్పతనం. అంతేగాని ఏదో ఇచ్చారు మీకు ఇచ్చి పోదాము అనే ఆలోచన కాకుండా ఇది ఎక్కువ మంది రైతులకు ఎలా వస్తుంది అని చెప్పిన ఆ సంవత్సరం ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల 10 మంది అనుకుంటే 20 మంది రైతులకి ఆ రోజు ట్రాక్టర్ రావడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఈ గ్రామానికి మీకు ఇంకా మేలు జరిగేటట్టు చేస్తారని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మన వ్యవసాయ శాఖ వాళ్ళకి ధన్యవాదాలు. గ్రామస్తులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం, ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని సూరారెడ్డిపాలెంలో ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది మండలానికి సంబంధించిన ఎక్విప్మెంటు, కానీ స్వామి గారు సత్య గారు అది తెలుగుదేశం పార్టీకి సూరారెడ్డిపాలెం కంచుకోట కాబట్టి మొదట ఈ యొక్క డ్రోన్ మా గ్రామానికి ఇవ్వండి అని వ్యవసాయ అధికారులు చెప్పి ఈ గ్రామానికి శాంక్షన్ చేయనందుకు మీ గ్రామస్తులందరూ కూడా స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అదే మీరంతా కూడా గుర్తుంచుకోండి, గతంలో 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఎంతో ఉపయోగకరమైన వ్యవసాయ పనిముట్లన్నీ కూడా సబ్సిడీలో ఇచ్చిన గతంలో ఇచ్చున్నారు. అదేవిధంగా ట్రాక్టర్లు కూడా ఇచ్చున్నారు. మన జిల్లాలోనే మన స్వామి గారి యొక్క చొరవతోటి మన నియోజకవర్గంలో ఎక్కువ ట్రాక్టర్లు ఇప్పించిన ఘనత మన స్వామి గారికి దక్కుతుంది. మళ్ళా ఇందాక మన రమేష్ బాబు గారు చెప్తున్నట్టుగా గత 5 సంవత్సరాలు అయితే రైతులకు సంబంధించి ఎటువంటి పరికరాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మరలా తిరిగి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, కూటమి ప్రభుత్వం, మరలా రైతులకి మంచి రోజులు వచ్చినాయి. అందులో భాగంగానే రైతులకి 50% సబ్సిడీలో, అదేవిధంగా డ్రోన్ కూడా 80% సబ్సిడీతో ఇచ్చినారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం కూలీలతో ఇబ్బంది జరిగే పరిస్థితి, అంతా యాంత్రీకరణ జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూలీలు దొరకని పరిస్థితిలో ఇప్పుడు ఈ డ్రోన్ ద్వారా మా కూలీలతో పని లేకుండా మన గ్రామంతా కూడా రైతులకి త్వరితగతిన ఇదంతా కూడా వేయించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరందరూ కూడా మంచి మనసుతోటి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుకుంటూ, ఈ గ్రామము గతంలో ఆంజనేయులు గారి అంటే టంగుటూరు మండలంలోనే సూరారెడ్డిపాలెం ఒక ప్రత్యేకమైన తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన గ్రామం కాబట్టి మీరు గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీని ఆదరించారో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఆదరించి మంచి మనసుతోటి చంద్రబాబు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని దీవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలిగించిన వ్యవసాయ డిపార్ట్మెంట్ వారికి, వేదిక మీదటువంటి ఏపీడీ గారికి, ఎంపీడీఓ, ఇతర అధికారులకి, టంగుటూరు మాజీ సర్పంచ్ జయంత్ బాబు గారికి, కామల విజయ్ కుమార్ గారికి, బెజవాడ వెంకటేశ్వర గారికి, కోడిశ్వర గారికి, చంద్రశేఖర్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు నాయకులకి, పెద్దలకి, ప్రజలందరూ కూడా నమస్కారాలు. నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతుకు సౌలభ్యంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి. 94-2000 మధ్యలో ఉన్నప్పుడే కుప్పంలో ఇజ్రాయిల్ టైప్ టెక్నాలజీ అని చెప్పి తెచ్చుకొని బిందు సేద్యం తీసుకొస్తే ఆ రోజు అవహేళన చేశారు. ఈరోజు మనందరం కూడా డ్రిప్ స్ప్రింక్లర్లో వాడుతున్నాం. అన్న ఎన్టీఆర్ గారు 50 రూపాయలకి కాల్స్ పాలిస్తే కొత్త పంట ఈత మొక్కలు ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటారు, ఎన్టీఆర్ గారు మాకు సబ్సిడీ మీద కరెంట్ ఇచ్చారని. ఫార్మ్ మెకనైజింగ్ ద్వారా మనం 14-19 అన్నప్పుడు హార్వెస్టర్లు ఇచ్చాం, 50% సబ్సిడీ తోటి ట్రాక్టర్లు ఇచ్చాం, గొర్రెతాడులు ఇచ్చాం, అదేవిధంగా విత్తనాలు ఇచ్చుకోవడానికి పరికరాలు ఇచ్చాం, కోతకు కూడా మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ట్రాక్టర్లు ఇచ్చాం. ఇవన్నీ ఒకటైతే హార్టికల్చర్ 90% సబ్సిడీ తోటి డ్రిప్ స్ప్రింక్లర్లు ఇచ్చాం. ఇప్పుడు మనం మిరప తోటకు వేసేటువంటి మెల్చింగ్ షీట్లు కూడా సబ్సిడీ మీద ఇచ్చాం. మనం
సిర్ఫాలిన్ పట్టాలు అని చెప్పి పంట కుంటల దగ్గర ఆ కుంటల్లో నీళ్లు భూములు ఎక్కిపోకుండా ఆ పట్టలు కూడా సబ్సిడీ ఇచ్చాము మనం. ఇవన్నీ కూడా రైతుకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇచ్చారు. మొన్న 3 నెలల క్రితం మామిడికాయ తోటలకి కవర్ పెడితే అది దాని మీద డాగులు రాకుండా మరకలు లేకుండా కాడు బాగా పెరుగుతుందని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళకి 3 కోట్లు ఇచ్చాడు. అది ఆ కవర్ ఖరీదులో 50% సబ్సిడీ ఇచ్చాడు. మనం పెట్టేది కొంత పెట్టినా రైతు ఫలసాయం రావాలి, రాష్ట్రానికి అన్నం పెడుతుంది రైతు బాగుంటే ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం వృద్ధి రావాలని ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి రాష్ట్రంలో దేశంలో మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మోడీ సహకారంతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనం అన్ని ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతున్నాం చొరవగా. ఈరోజు రైతుల విషయంలో నీళ్లు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు ఒకసారి మూతపడేశారు, ముందు పోయిన వెనకలాగారు, మళ్ళీ మొదలు పెట్టుకొని చేయాల్సి వచ్చింది. ఆ ప్రాజెక్టు కూడా తొందరలో పూర్తి చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఏమీ పూర్తి కాలేదు, గత ముఖ్యమంత్రి అయిపోయిందని చెప్పి ఇక్కడి నుంచి కూడా జనాలు తోలేరు, అక్కడ వెళ్ళి ప్రారంభోత్సవాలు చేశారు. నిన్న వాళ్ళ పేపరు ఆ పని ఇంకా పూర్తి చేయాలని చెప్పి రాస్తారు. మనం అది కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి. ఇక మనం పోతే ఈరోజు డ్రోన్ ఇచ్చారు. ఈ డ్రోన్ సోరారెడ్డిపాలెంలో నేను అది పెద్ద సభ పెట్టాలని చెప్పలా, మామూలుగా అయితే మన ఊర్లో అందరికీ చూపిద్దాం, వరి ఉంది కాబట్టి వరి చాలలో జరుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాకు వచ్చేసరికి పొగాకుళం అటువైపున మీరంతా వరి ఎక్కువ వేస్తారు, చూపిస్తే మనవాళ్ళు కూడా వ్యవసాయానికి వాడుకుంటారు. చెరులో మందు జల్లి చూపిస్తే అందరూ ఇష్టపడతారు. లేకపోతే ఈ మందు జరగడం చూసి అది ఎక్కడ జరిగింది సరసరిగా పర్లగా వదిలేస్తారనే అపోహలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ పెట్టమన్నాం. మీరు పెద్ద కార్యక్రమం చేసినందుకు ముందుగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు సాంకేతికతతో పాటు మనం ఎంత ముందుకు పోతే బయట రేట్లు ఎక్కడ ఉన్నాయో కూడా మనం ఆన్లైన్లో చూసుకునే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఏ టెక్నాలజీ వాడాలో, ఎప్పుడు వర్షం పడిద్దో ఏంటో కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి. అటువంటి వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఫోన్లు కూడా అలర్ట్నెస్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసి వ్యవసాయం లాభసాటిగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ రోజున రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలతో ఈ పనిముట్ల కోసం సబ్సిడీ ఇచ్చింది మన ప్రభుత్వం, పెద్ద మొత్తంలో ఇచ్చారు. మన ప్రకాశం జిల్లాకి 3.98 కోట్ల రూపాయలని, అంటే దగ్గర 4 కోట్ల రూపాయలు ఈ యంత్రాల సబ్సిడీగా మనం ఇవ్వడం జరుగుతాము. ఇది ఒక కులం మతంతో సంబంధం లేదు. కాకుంటే మనం వచ్చే సంవత్సరం నుంచి ఎస్సీ ఫార్మర్లకి ఎస్టీ ఫార్మర్లు కూడా వాళ్ళ సప్లై నుంచి ప్రభుత్వం ఇచ్చేదంతా లింకేజ్ చేసి వాళ్ళకి వీలైనంత ఎక్కువ సబ్సిడీ ఇచ్చే విధంగా కూడా మనం ప్రణాళికలు తయారు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చున్నాం. ఈరోజు మనం విత్తనాలు నాటే పరిస్థితి మన వాళ్ళు కూడా చూస్తున్నారు. పొగాకు కూడా కూలీల ఖర్చు పెరిగిపోయింది, మిషన్తో నాటాడంటే ఆ పనులూరు మండలంలో కొంతమంది ప్రయత్నాలు చేశారు. కానీ ఆశించినందుగా ఆ మిషన్ ద్వారా ప్లాంటేషన్ చేస్తూ ఉంటే వాళ్ళంత సంతృప్తి చెందాల, ఇంకొంచెం మెరుగుపడాలంటా ఉన్నారు. ఈ రోజున ప్రతిదీ కూలీలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు పని చేసేవాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నారు. ఇది ఒక పర్టికులర్గా కొంతమంది పనులు చేసే పరిస్థితి వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మిషన్లో వాడితే పని త్వరగా అవుతుంది, మన సమయం కూడా ఆదా అవుతుంది అనేటువంటి లక్ష్యంతో మనం ముందుకు పోతా ఉన్నాం. 4 గంటలు అక్కడ డబ్బులు వేస్తూ ఉంది గోదావరి జిల్లాలో అయితే. ఇవన్నీ కూడా చేస్తే కందులు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. పొగాకు కూడా మీరు అందరూ గుర్తుండాలి, పెద్ద మన మంత్రి కాల సమయంలోనే మనం ఆ రోజు కోల్ సొసైటీ ద్వారా పొగాకు పంపించాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 15లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 14లో బొందులు కూడా వచ్చాడు, ఆత్మహత్య చేసుకుంటే 2000 రూపాయలు క్వింటాల్కి అదనంగా ఇస్తే అందులో 1500 కేంద్రం మీద మించి ఇవ్వమంటే ఇంకో 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మొట్టమొదటి చెప్తాను మనం చేస్తే కొంతమంది మేమేదో చేసామన్నారు. వాళ్ళు ఇంతకుముందు ఒకసారి మాడు కొన్నారు, కానీ అప్పుడు అమల. ఆ తర్వాత సంవత్సరం ఎమ్మెల్యేకే వాళ్ళు వ్యాపారం చేస్తున్న గవర్నమెంట్, కానీ రైతుల దగ్గర చాలా తక్కువ కొని రైతులు దగా చేసేవాళ్ళు ప్రత్యేక పరోక్షంగా. అట్లాంటి వాళ్ళు మళ్ళీ రేపు ఇప్పుడే వస్తున్నారు, ఒకసారి అనుకున్నారు, ప్రజలు వస్తున్నారు, ఏదో చేద్దాం అనుకుంటారు. ఏది చేసినా రైతు సంక్షేమాన్ని చిత్తశుద్ధ ఉంది. బర్లీ రైతులు బాగా ఇబ్బందిగా ఉన్నారు. బర్లీకి 12,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తాం, ఆదేశాలు వచ్చాం, మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. మన వర్జీనియా పొగాకు అంటే మనం క్యూరింగ్ చేసాం, మన పొగాకి లో గ్రేడ్కి మాత్రం ఈరోజు
ఎక్కువ కూడా నోబిడ్ చేసి ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు. వాటికి కూడా మనం పరిశీలన చేస్తున్నాం. ఈ నెలలో ఆర్డర్స్ వస్తాయి, మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి కంపెనీ ప్రజలు చెప్తున్నారు. మేము మీటింగ్ పెట్టాము, మన జనార్దనం, నేను, అదేవిధంగా గొట్టిపాటి గారు, ఎమ్మెల్యే అందరూ కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేస్తారు. అచ్చెన్నాయుడు గారు రెగ్యులర్గా పొగాకుని కూడా గత 20 రోజుల నుంచి పొగాకు ధరల మీద కూడా సమీక్ష చేస్తారు ప్రభుత్వం. ఈరోజు మనకి ఆక్వా ఉంది, రొయ్యల మేతకి, వాళ్ళకు కూడా కరెంటు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మేత విషయంలో కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని కూడా తెలియజేసుకుంటూ, రామాలయం మారుద్దా అంటే లేదు, మాకు చెరువులోనే టౌన్లోనే రామాలయంగా ఉంది. దానికి ఎస్టిమేషన్ కూడా ఏపించి పంపించే ప్రభుత్వాన్ని ప్రతిపాదన చేశాం. తప్పనిసరిగా ఈ మన ప్రభుత్వ సమయంలో మీకు ఆ గుడి శాంక్షన్ చేపిస్తానని చెప్తా ఉన్నాం. రెండోది, చెరువు చుట్టూ పారీ కూడా కాదు, చెరువు చుట్టూ ఫెన్సింగ్ కూడా చేద్దాం, తీసుకుందాం. మనకి నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్ళల్లో ఇది మన జనార్దన్ గారి ఫంక్షన్కి వచ్చినప్పుడు మీ జనార్దన్ గారు కూడా చెప్పారంట, మనందరం చెప్పిన తర్వాత నేను జనార్దన్ చెప్పారు, నేను జిల్లా పరిషత్ మాట మనం ముందు మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నీళ్లు మీకు వాడుకోవడానికి, రెండోది పాడవడానికి అందగా మైక్రో ఫిల్టర్ పెట్టి ఆ నీళ్ళను సరఫరా చేయించేందులో, దాంతోపాటు మన ప్లాంట్లో నీళ్ళు తీసుకుంటాం. రామతీర్థం నీళ్ళు రావడానికి ప్రతిపాదనలు పెట్టాం. అది ఫేజ్ 2 కింద మన నియోజకవర్గం నీళ్ళు వస్తాయి. దానికి కొంచెం టైం పడుతుంది. గతంలో ఆర్థికంగా డబ్బులు అప్పులు భయంకరంగా చేసి పెట్టింది. చెప్పిన మాట ప్రకారం ముఖ్యంగా ఆడపడుతులు చెప్పాల్సి ఉన్నాయి. 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాం. చెప్పిన విధంగా ఈ నెలలో డబ్బులు ఇవ్వబోతున్నాం. తర్వాత అన్నదాత సుఖీభావ, అన్నదాత సుఖీభావ కింద ఈ నెలలో మీ డబ్బులు పడిపోతున్నాయి. 7,000 రూపాయలు పడుతున్నాయి. రైతు డబ్బులకి ఈ నెల పడుతున్నాయి. ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అప్పులు చేసినా ఏం చేసినా ఇబ్బంది అయినా కానీ పనులు చేస్తున్నారు. గత 5 ఏళ్ళ చేసే చెడు కాసే చెట్టుగా రాళ్ళు పడతాయి. మీరు అడిగేది తెలుగుదేశం గవర్నమెంట్, ఎందుకంటే ఈ ఊరు మొత్తం తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశాన్ని మీరు అడిగారు. వేరే వాళ్ళు వచ్చినా మీరు పోయేది లేదు, అడిగేది లేదు. కాదు, అడిగేది లేదు, పోయేది లేదు. మీరు నన్ను అడుగుతారు. కాకపోతే అన్ని విషయాలు తెలిసి మీరు మాట్లాడుతున్నారు.